నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధిని అడ్డుకోలేరన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. అభివృద్ధిలో దాతలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఉదయానంద హాస్పిటల్లో 30వ తేదీన ఉచిత సంతాన సాఫల్య శిబిరం. దంపతులు సద్వినియోగం చేసుకోవాలన్న హాస్పిటల్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రెడ్డి. కంగన్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఆటోలకు రంగులు మారిస్తే చర్యలు తప్పవన్న ఆర్టీఓ కృష్ణారావు. నిబంధనలు అతిక్రమిస్తే ప్రైవేట్ హాస్పిటల్స్ పై చర్యలు తీసుకుంటామన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన చందన. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం నేతలు అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆరోపించారు. ప్రతి పనిపై కోర్టుకు వెళ్లి అడ్డు తగిలినా ఎంతో కాలం నిలవదని, ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల మండలం పట్టణంలో ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. పట్టణంలోని నూనెపల్ల వద్ద 12 లక్షల రూపాయల వ్యయంతో ఆర్డబ్ల్యూఎస్ డివిజన్ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి భూమి పూజ చేశారు. అలాగే మండల పరిధిలోని చాపిరేవుల గ్రామంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం గ్రామంలో వరల్డ్ విజన్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సంస్థ కోఆర్డినేటర్ బెంజమిన్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో 34 అంగన్వాడీ కేంద్రాలకు ఫర్నిచర్, వాటర్ క్యాన్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడీ ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు చెప్పారు. అన్ని రంగాల్లో ప్రైవేటుకు దీటుగా వైద్య విద్యా రంగాలను అభివృద్ధి చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెడితే ఎంతో మంది అడ్డుకోవాలని చూస్తున్నారని, ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తూ మంచి చెడులను గుర్తిస్తున్నారని తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయమని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధిని ఆపలేరని చెప్పారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు బాచం జగదీశ్వర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్, ఐసిడిఎస్ అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఐసిడిఎస్ సంబంధించిన అంగన్వాడీ కేంద్రాన్ని మన చాకరేల గ్రామంలో చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. అంగన్వాడీ కేంద్రాలు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, అలాగే ప్రభుత్వ హాస్పిటల్, ఇవన్నీ కూడా ప్రభుత్వం చాలా ప్రత్యేక శ్రద్ధ పెట్టి గతంలో ఎప్పుడు చూడనటువంటి విధంగా ప్రైవేట్ స్కూళ్ళకి కానివ్వండి, ప్రైవేట్ కేంద్రాలకి ధీటుగా, ప్రైవేట్ హాస్పిటల్కి ధీటుగా తయారు చేయాలని ఒక ఉక్కు సంకల్పంతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. అందులో భాగంగా నాడు నేడు కార్యక్రమంలో భాగంగా స్కూళ్ళు కానీ, హాస్పిటళ్ళు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా రూపురేఖలు మార్చి పేద ప్రజలకి ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకోవడం అంటే అదేదో ఒక చిన్న చూపులా కాకుండా
ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకుంటుంటే ఒక గర్వపడేలాగా ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల వల్ల రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్పేసి నమ్ముతున్నాం. ఎంతమంది అడ్డుపడాలని చూస్తున్నారు. పేదవాళ్ళ పిల్లలు ఎప్పటికి కూడా ఇంగ్లీష్ మీడియం చదవకూడదన్న ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియానికి కూడా ఈరోజు తెలుగుదేశం నాయకులు అడ్డుపడుతుంటే నిజంగా సిగ్గుచేటని చెప్పి మనం అందరం కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ధనికులకు ఒక న్యాయం, పేదవారికి ఒక న్యాయం అనే విధంగా ఈరోజు ఆ పార్టీ ఆలోచిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం వద్దు అని చెప్పేసి ఒక్క కారణం చెప్పమని చెప్పేసి నేను తెలుగుదేశం నాయకులు కోరుతున్నాను. వాళ్ళ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నప్పుడు పేదవారి పిల్లలు ఎందుకు చదువుకోకూడదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అయితే ప్రతిదానికి కూడా కోర్టులను అడ్డం పెట్టుకొని ప్రతి దాని మీద కూడా కోర్టుకు వెళ్ళి అడ్డదిడ్డంగా అన్ని దానికి అడ్డుపడుతూ వస్తున్నారు. అయితే ఎంతో కాలం ఇది నిలవదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు, ఎవరు మన రాష్ట్ర ప్రజల బాగు కోసం కోరుతున్నారు అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. కాబట్టి మీరు గతంలో ఏదైతే నమ్మకంతో మాకు ఓట్లు వేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రానున్న కాలంలో మన పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం తరఫున మేము తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ఎంతమంది అడ్డుపడినా సరే మంచి కార్యక్రమాలు ఏవి కూడా ఆపము. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే ఆ అడ్డంకులన్నీ కూడా అధిగమించుకుంటూ మంచి కార్యక్రమాలకి ఎవరు ఆపలేరని చెప్పేసి ఒక దృఢమైన సంకేతం వాళ్ళకి అందజేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు వరల్డ్ విజన్ వారికి ప్రత్యేకమైన వాళ్ళ టీంకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. ఎందుకంటే ఈ యొక్క స్కూళ్ళు కానివ్వండి లేకపోతే హాస్పిటల్ కానీ త్వరితగతిన అభివృద్ధి చెందాలంటే పూర్తిగా గవర్నమెంట్ మాత్రమే చేయాలి, ఇంకెవరికి బాధ్యత లేదు అన్నటువంటి విధంగా కాకుండా ఇలా భాగస్వామ్యంతో ఎవరైనా కలిసి ముందుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు వరల్డ్ విజన్ వారు కొన్ని కేంద్రాలని, ఒక కేంద్రం కాదు కొన్ని కేంద్రాలని 19 కేంద్రాలని ఎంచుకొని 34 కేంద్రాలని ఎంచుకొని దానికి కావాల్సిన ఫెసిలిటీస్కి మేము ఇస్తాము, మేము సప్లై చేస్తామని చెప్పేసి ముందుకు రావడం నిజంగా చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ వరల్డ్ విజన్. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో బీదలకు ఎన్నో ప్రభుత్వ పథకాలు ఇస్తుంది. వాటిని అందరికీ అందజేయాల్సిన బాధ్యత మన అధికారుల మీద ఉంది, మన ప్రజల మీద ఉంది. దానికి తోడు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ కార్యక్రమానికి తోడు చేతులు వరలుగా వారు కూడా ఈ ప్రోగ్రాంలో చైర్స్ కానీ కొన్ని ఎక్విప్మెంట్స్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలను మంచి పోషక ఆహారాన్ని ఇస్తూ వారికి సహాయ సహకారాలు లభించిన ఈ సంస్థకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మన దేశంలో సుమారుగా 70 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది. ఎస్పెషల్లీ మన ఆంధ్రాలో నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ, శ్రీకాకుళం వరకు ఉంది, తెలంగాణలో కూడా ఉంది. మన రాయలసీమ రీజియన్లో నీతి ఆయోగ్ సూచనల మేరకు ఇక్కడ పోషకాహార లోపము, డ్రాప్అవుట్ రేటు దానికి కొంచెం మనం స్ట్రెంథన్ చేయడానికి కానీ వరల్డ్ విజన్ ఇండియా ఈ ప్రాంతాన్ని ఎన్నిక చేయడం జరిగింది. కాబట్టి మన ఈ ప్రాంతాన్ని వరల్డ్ విజన్ యొక్క సేవలు ఉపయోగించుకోవడానికి అన్నగా మనం కలిసాము. పర్సనల్గా ఇంటి దగ్గర ఒకసారి కలిసాము, బయట కూడా కలిసాము. సో ఈ వరల్డ్ విజన్ కార్యక్రమంలో 0 to 18 years చిల్డ్రన్ నమోదు చేసుకొని వారి పిల్లల బాగోగుల గురించి ప్లస్ అంగన్వాడీస్ గురించి స్కూల్స్ గురించి ఏవైతే సిస్టంలో కొంచెం స్ట్రెంథన్ చేయడానికి మనం ముందుకు వచ్చాం. కాబట్టి ఇక్కడ మన ఏరియాలో అబ్దుల్లా గ్రీన్షిప్లో ఆఫీస్ ఉంది. ఒక ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉంటారు సార్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ నేను జెస్సీ కూడా ఉంటారు, తర్వాత కొంతమంది వాలంటీర్స్ ఉంటారు సార్. 2 ఊర్లకి తొలుత మన మండలంలో 15 గ్రామాలు ఎంపిక చేసుకున్నాం. సో ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పోషకాహార లోపం ఉన్న వాళ్ళు కానీ, తల్లిదండ్రులు లేని వాళ్ళు కానీ, అదే డిజబిలిటీ ఉన్న వాళ్ళు కానీ, అట్లాంటి ఎవరైనా నిరుపేదలు కానీ అట్లాంటి ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆర్థికంగా కూడా స్వావలంబనం చేయడానికి ఫ్రీగా ఉచితంగా ఇస్తాం సార్. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తీసుకువస్తామని, అందుకు అన్ని విధాలుగా తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు.
నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో ప్రభుత్వ నిధులు 70 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సెమినార్ తరగతి గదులకు ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభోత్సవం చేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ ఇందిరాశాంతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కళాశాల అభివృద్ధిపై ఇచ్చిన మాట ప్రకారం ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. కళాశాల అభివృద్ధికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రులకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. అమ్మ ఒడి, నాడు నేడు కార్యక్రమాల ద్వారా విద్యారంగానికి సీఎం ఎంతో ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి వైపు తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, దాతలు వివిధ రూపాల్లో అభివృద్ధికి సహకరిస్తున్నారన్నారు. దాతలు డబ్బు రూపేణా కాకుండా వస్తు రూపేణా ఇవ్వాలని, వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేస్తామని పేర్కొన్నారు. భవిష్యత్తులో అత్యుత్తమ కళాశాలగా పేరు ప్రఖ్యాతులు గడించాలని, ఎలాంటి అభివృద్ధికైనా తామెప్పుడు ముందుంటామని తెలియజేశారు. ఈరోజు ఈ యొక్క డిగ్రీ కళాశాలలో దాదాపు 70 లక్షల రూపాయలతో ఒక 6 నూతన క్లాస్ రూమ్లు, ఒక సెమినార్ హాల్, తర్వాత ఒక టాయిలెట్ అండ్ స్టాఫ్ రూమ్ ఇవన్నీ నిర్మాణం చేశారు. నిజంగా ఈ యొక్క కాలేజీని అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చామో దాని ప్రకారమే మనం ముందుకు వెళ్తున్నాం. ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఇక్కడే తరలిపోకుండా చూడటం కానివ్వండి, లేకపోతే కొత్తగా పీజీ కోర్సెస్ తెప్పించుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి సహకారంతో జరిగింది. సో వారిద్దరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎప్పటికైనా డిగ్రీ కళాశాలలో అత్యుత్తమ కళాశాల మన కళాశాల అనే విధంగా మనందరం కూడా తయారు చేసుకోవాలి. సో దాంట్లో భాగంగా మీకు ఏ సమస్యలు ఉన్నా సరే నేను దగ్గరుండి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళైనా సరే తీసుకొస్తాను. కాబట్టి ఏదన్నా సరే నా దృష్టికి తీసుకురామని చెప్పేసి ప్రిన్సిపల్ గారిని, వైస్ ప్రిన్సిపల్ గారిని కోరుతున్నాను. మరెంతో మంది దాతలు ముందుకు వచ్చి ఈ అభివృద్ధిలో పాల్పంచుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే నాడు నేడు అనే ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు చాలా ప్రత్యేక శ్రద్ధ పెట్టేసి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సంవిధానం కూడా ఒక ప్రైవేటు స్కూల్లో కానివ్వండి, ప్రైవేట్ కాలేజెస్కి నీట్గా తయారు చేయాలని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. దీంట్లో ఎంతసేపు ఉన్న గవర్నమెంట్ మీదే ఆధారపడకుండా ఇట్లా స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, ప్రైవేట్ ఇండివిజువల్స్ కూడా ముందుకు వచ్చి దీనికి సహకరిస్తున్నారు. కాబట్టి అలాంటి వారు ఎవరైనా ఉన్నా సరే మమ్మల్ని సంప్రదిస్తే తప్పకుండా మా ఒక సహకారం వారికి అందించి ఈ యొక్క అభివృద్ధిలో వారి భాగస్వామ్యం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, అది కూడా వారేమి క్యాష్ రూపంలో ఇవ్వాల్సిన పని లేదు, వస్తు రూపంలో ఇస్తే ఆ అభివృద్ధికి ఏమేమి కావాలో అనేది వారికి చెప్పి ప్రతి ఒక్కటి కూడా అకౌంటబిలిటీ ఉండేటట్టుగా చూసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ప్రిన్సిపల్ గారికి, కళాశాల సిబ్బందికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముందు ఈ యొక్క కళాశాల చాలా గొప్ప కళాశాల, మన రాష్ట్రంలోని అత్యుత్తమ కళాశాల కావాలి. అలాగే ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సిన పనులు ఉన్నాయి. ఈ యొక్క కళాశాలకి పూర్తి సహకారం అందిస్తానని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సార్ కాలేజీ గురించి చాలా అంటే నేను రాగానే సార్కు నాడు నేడు ప్రోగ్రామ్ సంబంధించి నేను మొత్తం కాలేజీలో ఉన్నటువంటి అవసరాల గురించి చెప్పినప్పుడు మాకు స్పందించి మనకు కొత్తగా పీజీ కోర్సెస్ ఏర్పాటు చేసినందుకు సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2002లో స్టార్ట్ అయింది పీజీ మన నంద్యాల డిగ్రీ కాలేజీ. తర్వాత నాకైతే తెలియదు ఎందుకైతే ఆగిపోయిందో, 2012లో క్లోజ్ అయిపోయినాయి పీజీ కోర్సెస్. కానీ సార్ని అడిగిన వెంటనే కమిషనర్ గారితో మాట్లాడి మాకు మొత్తము 4 ఓల్డ్ పీజీ కోర్సెస్, మళ్ళీ వాటికి అడిషనల్గా మళ్ళీ ఎంకామ్ తర్వాత ఎంఎస్సీ వాటి 2 తెప్పించినందుకు చాలా థ్యాంక్స్ సార్ మీకు. ఎందుకంటే ఈ కాలేజీలో స్టూడెంట్స్ నాకు తెలిసినంత వరకు నాకు చాలా మంది ఫోన్ చేస్తుంటారు. నేను ప్రిన్సిపల్ అవ్వగానే ఫస్ట్ ఉమెన్ ప్రిన్సిపల్ అని నేను ఫోటో అప్లోడ్ చేసి నేను స్టేటస్ పెట్టాను. వెంటనే నాకు కాల్ చేసి మేడం కంగ్రాట్స్, మేము ఆ కాలేజ్ స్టూడెంట్లు అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నేను ఈ కాలేజీలో పనిచేయడం చాలా గర్వంగా ఉంది. పట్టణంలోని ఉదయానంద
హాస్పిటల్లో ఈ నెల 30వ తేదీన ఉచిత సంతాన సాఫల్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు హాస్పిటల్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. సంతానం లేని దంపతులు ఉచిత కన్సల్టేషన్ పొంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు. స్థానిక ఉదయానంద ఆసుపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ స్వప్న ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. హాస్పిటల్లో అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ ల్యాబ్ సౌకర్యం కూడా ఉందని, మరిన్ని వివరాల కోసం 7799883696 నంబరును సంప్రదించాలని ఆయన సూచించారు. మన ఉదయానంద హాస్పిటల్ నందు ఈ ఆదివారం 30వ తారీఖు ఉచిత సంతాన సాఫల్య శిబిరము మొదలు పెట్టబోతున్నాము. అది ఒక క్యాంప్లో స్పెషలిస్ట్ డాక్టర్ స్వప్న గారు మనకు ఆవిడ ఇక్కడ మన ఉదయానంద హాస్పిటల్లో అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ ల్యాబ్, టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ విత్ ఎంబ్రియాలజిస్ట్, ఐయుఐ అండ్ ఐవీఎఫ్ చేసుకోవడానికి ఇక్సీ అనేది ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చినాయి. అన్ని సదుపాయాలు ఇప్పుడు మన హాస్పిటల్లో ప్రారంభం చేయబోతున్నాము. సో దాని మూలంగా ఇప్పుడు ఇంట్రడక్టరీగా ఇనిషియల్ ఫేజ్లో మనం ఈ ఆదివారము, రాబోయే ఆదివారం నుంచి ఫ్రీ క్యాంప్, ఉచిత సంతాన సాఫల్య శిబిరం ఏర్పాటు చేయబోతున్నాం. సో ఈ దంపతులు, పిల్లలు లేని దంపతులు వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనవి చేసుకుంటాం. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కంగన్ మినరల్ వాటర్ ను అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి సూచించారు. చట్ట ప్రకారం ఆటోలకు పసుపు రంగు మాత్రమే వేయాలని, అలా ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్ప మాట్లాడుతూ కంగన్ వాటర్ తాగడం వలన శరీరంలో ఆల్కలిన్ శాతం పెంపొందుతుందని అన్నారు. మహానగరాలలో లభ్యమయ్యే ఇటువంటి వాటర్ ప్లాంట్ నంద్యాల వాసులకు పరిచయం చేయడం సంతోషంగా ఉందని, మరిన్ని ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది, వైఎస్ఆర్సీపీ నాయకులు తాతిరెడ్డి తులసిరెడ్డి, వన్ టౌన్ సిఐ సోమశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. అర్జున్వాడలో ఈరోజు నూతన మినరల్ వాటర్ ప్లాంట్, అలాగే అందరూ ఆర్ఓ ప్లాంట్ పెడుతుంటే మొట్టమొదటిసారి నంద్యాల పట్టణంలో కెంజన్ వాటర్ కూడా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. కెంజన్ వాటర్ వచ్చేసి బాడీలోని ఆల్కలైన్ శాతాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద పట్టణాల్లో ఎక్కువ మంది ఈ కెంజన్ వాటర్ తాగడం, అది మన నంద్యాల పట్టణానికి కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ అర్జున్వాడలో ఈ యొక్క ప్లాంట్కి అమర్చడం అనేది మొట్టమొదటిసారి జరుగుతుంది. కాబట్టి ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్, మంచి సక్సెస్ కావాలని చెప్పేసి, ఇలాంటి మన ఎన్నో ప్లాంట్లు పెట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా. పట్టణంలో ఆటోలకు ఇష్టానుసారంగా రంగులు వేసి నడిపితే కఠిన చర్యలు తప్పవని నంద్యాల ప్రాంతీయ రవాణా శాఖ అధికారి కృష్ణారావు హెచ్చరించారు. కాకుండా ఇష్టం వచ్చిన రంగు వేస్తే వాహనాలను సీజ్ చేస్తామన్నారు. స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆటోలకు యజమానులు, డ్రైవర్లు తక్షణమే తమ ఆటోలకు పసుపు రంగు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తనిఖీల్లో తమ అధికారులకు పట్టుబడితే ఆటోను సీజ్ చేసి ఎంవీ యాక్ట్ ప్రకారం 2000 రూపాయల జరిమానా వేస్తామని ఆయన హెచ్చరించారు. నంద్యాల ప్రజలకు రవాణా శాఖ తరఫున తెలియజేయనిది ఏమనగా, ఈ మధ్యకాలంలో నంద్యాల పట్టణంలో ఆటో రిక్షాలు రకరకాల కలర్స్ వేసుకుని తిరుగుతున్నవి. అట్లా తిరగకూడదు. ఆటో రిక్షాకి ఎల్లో కలర్ మాత్రమే వేసుకుని తిరగాలి. మిగతా కలర్స్ వేసిన వాహనాలని మా ఇన్స్పెక్టర్స్తో చెప్పి అవి సీజ్ చేసేసి పెయింట్ మార్చేంత వరకు కూడా బండి రిలీజ్ చేయము. అట్లాగే ఆ వాహనం మీద ఎంవీ యాక్ట్ ప్రకారము ఎంత ఫైన్ కలెక్ట్ చేయవచ్చో దగ్గర 2000 రూపీస్ వరకు పెనాల్టీ కలెక్ట్ చేయడము. మళ్ళా ఆ పెయింట్ని కంప్లీట్గా రిమూవ్ చేసి మన చట్ట ప్రకారం ఉన్నటువంటి కలర్స్ వేసుకునేంత వరకు బండి రిలీజ్ చేయదు. కాబట్టి ఆటో రిక్షా వాహన యజమానులకు కానీ వాహనం తోలే డ్రైవర్లకు కానీ తెలియజేయనది ఏమనగా, మీ ఆటో రిక్షాలకి అది పబ్లిక్ సర్వీస్ వెహికల్ కాబట్టి ఇష్టం వచ్చిన కలర్స్ వేసుకోకుండా చట్టంలో ఉన్నట్లుగా ఎల్లో కలర్ మాత్రమే వేసుకోవాలి. మిగతా కలర్స్ వేసుకున్న వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుని కలర్స్ మార్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రభుత్వ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి హెచ్చరించారు. కోవిడ్ చికిత్సకు సంబంధించి ప్రభుత్వం ఒక రేటును నిర్ణయించిందని, నిబంధనలు ఏమాత్రం ఉల్లంఘించరాదని ఎమ్మెల్యే సూచించారు.
పట్టణంలో పలు ప్రైవేటు హాస్పిటల్స్లో కోవిడ్ చికిత్స చేసేందుకు అధిక ఫీజులు వసూలును నియంత్రించాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. వైద్యం పేరుతో ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు దోపిడీకి పాల్పడుతున్నాయని తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులు ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజులు వసూలు చేయాలన్నారు. అధికంగా ఫీజు వసూలు చేయడం నేరమని, సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కోవిడ్-19 చికిత్సలో ప్రైవేట్ హాస్పిటల్ ప్రజల నుంచి ఎక్కువగా వసూలు చేస్తున్నారని చెప్పేసి భారత యువజన సమాఖ్య అలాగే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇది తక్షణమే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ప్రభుత్వం వారు మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, కోవిడ్-19కి సంబంధించిన చికిత్సకి గవర్నమెంట్ కొన్ని రేట్లు విధించింది. ఆ రేట్లని దాటి ఎవరైనా వసూలు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి ప్రైవేట్ హాస్పిటల్ వారు ఎవరైనా సరే గవర్నమెంట్ చెప్పిన రేట్ల కంటే ఎక్కువగా అధికంగా వసూలు చేస్తున్నారో వారిపైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇదే విషయాన్ని నేను కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను, జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. ప్రియుడి చేతిలో మోసపోయిన యువతి చందనకు న్యాయం జరిగేలా చూస్తామని నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి తెలిపారు. రమేష్ కుటుంబ సభ్యులు అధికారులతో చర్చించి వివాహం జరిపేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే బాధితురాలికి భరోసానిచ్చారు. మండల పరిధిలోని పున్నాపురం కాలనీలో ప్రేమ పేరుతో వంచన చేసిన రమేష్తో పెళ్లి జరిపించాలని కోరుతూ కొద్ది రోజులుగా యువతి చందన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. రోజుల తరబడిగా పోరాటం చేస్తున్నా ఎవరు స్పందించడం లేదని, తనకు న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులతో కలిసి యువతి చందన శుక్రవారం ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసింది. బాధితురాలి సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే విచారించి బాధితురాలికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధిని అడ్డుకోలేరన్న ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. అభివృద్ధిలో దాతలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఉదయానంద హాస్పిటల్లో 30వ తేదీన ఉచిత సంతాన సాఫల్య శిబిరం, దంపతులు సద్వినియోగం చేసుకోవాలన్న హాస్పిటల్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రెడ్డి. కంగన్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఆటోలకు రంగులు మారిస్తే చర్యలు తప్పవన్న ఆర్టీఓ కృష్ణారావు. నిబంధనలు అతిక్రమిస్తే ప్రైవేట్ హాస్పిటల్స్ పై చర్యలు తీసుకుంటామన్న ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన చందన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.